నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. అది ఎక్కడంటే చిన్నపాలెం అనే ఊరు, చిన్నపాలెం గ్రామం, దుగ్గిరాల మండలం, మంగళగిరి కాన్స్టిట్యూషన్ అండి. ఇది మనకి చిన్నపాలెం వారధి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఒక 15 కిలోమీటర్లు వస్తుందండి. విజయవాడ క్లబ్ హౌస్ రోడ్ మీద నుంచి వస్తే మనకి వీర్లపాలెం నుంచి పెద్దపాలెం, చిన్నపాలెం అనే ఊరిలో వస్తాం. 15 కిలోమీటర్లు వస్తుంది. మనకి ఈ ఊరు నుంచి దగ్గర 30 గ్రామాల కనెక్టివిటీ ఉంది. అటు పేరకలపూడి, ఈమని, తుమ్మపూడి, అలాగే దుగ్గిరాల, తెనాలి, అటు నుంచి మంగళగిరి, రేవేంద్రపాడు, కొత్తపాలెం, శృంగారపురం, పెదవడ్లపూడి, చిన్నవడ్లపూడి, మళ్ళీ కరకట్ట వైపు వీర్లపాలెం, మొత్తం 30 గ్రామాల కనెక్టివిటీ ఉన్న ఊరండి ఇది. మనకి విజయవాడ నుంచి అయితే ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్లు వస్తుందండి. అవుటర్ రింగ్ రోడ్డుకి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి మధ్యలో వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది మెటల్ రోడ్డు, ఇది గ్రావెల్ రోడ్డు, ఊర్లో నుంచి వచ్చే మెటల్ రోడ్డు. ఇది 60 ఫీట్ అంటున్నారు, కానీ మామూలుగా 40 ఫీట్ వేసుకోండి లెక్క. అదిగోండి ఆ మొండితాటి చెట్లు ఉన్నాయి కదండి, అక్కడి నుంచి రోడ్డు. అక్కడి నుంచి ఈ తాటి చెట్టు వరకు చూస్తున్నారు కదండి. ఇప్పుడు మొక్కజొన్న కంకులు ఉన్నాయి కదండి, తాటి చెట్టు బ్యాక్ సైడ్, అక్కడి నుంచి అలా ఆ మొండి తాటి చెట్ల వరకు దగ్గర 60 అడుగులు అంటున్నారు. నేను మినిమం 40 ఫీట్ అనే చెప్తాను, ఉండటానికి 60 అడుగులు ఉంది. మనకి ఇక్కడ 2 ఏకర్స్ వచ్చిందండి, 2 ఎకరాల పొలం వచ్చింది. ఊరికి ఆనుకొని వచ్చిందండి. ఇది మెట్టమాగాని మీరు చూస్తున్నారు కదండి. ఇక్కడ నుంచి ఈ మొండి తాటి చెట్ల దగ్గర నుంచి స్ట్రైట్గా అలా వెళ్తుంది బ్యాక్ సైడ్ అక్కడ వరకు. రోడ్డు ఫేసింగ్ చాలా బాగా వచ్చిందండి. చదరం ముక్క అని చెప్పకూడదు, ఇంకా ఎక్కువే. ఇది రోడ్డు ఫేసింగ్ చాలా ఎక్కువ వచ్చింది. నేను కొలవలేను, మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు ఇందాక అక్కడి నుంచి చూపించాను. అలా వెళ్ళి స్ట్రైట్గా ఆ తాటి చెట్లు ఉన్నాయి చూడండి, అక్కడి నుంచి ఇటువైపు వెళ్ళి మళ్ళీ ఇటు నుంచి ఈ సింగిల్ పోల్ ఉంది చూడండి, కరెంట్ పోల్, అక్కడ వరకు మొత్తం 2 ఎకరాలు బిట్టండి. మీరు ఇందాక మెటల్ రోడ్ అనేది కూడా మీరు చూస్తున్నారు కదా, ఇది ఎగ్జిస్టింగ్ తార్ రోడ్ అండి. ఆల్రెడీ కంకర్ చూస్తే మీకు తెలుస్తుంది, తార్ రోడ్డే పగిలిపోయి ఉంది చూడండి. తార్ రోడ్డే పగిలిపోయి ఉంది. మెటల్ రోడ్డు, మనకి వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 60 ఫీట్ రోడ్డు, ఊరిలో నుంచి మనకి కనెక్టివిటీ ఉంది ఈ రోడ్డుకి. సో మనకి వ్యవసాయానికి కానీ దేనికైనా ఏ ఇబ్బంది ఉండదు. డబ్బులు ఉన్న వాళ్ళు 2 ఎకరాలు తీసుకొని ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మనం చూస్తున్న ఈ ప్రాపర్టీకి, ఈ 2 ఎకరాల ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీకి బోర్ ఫెసిలిటీ కూడా ఉందండి. బోర్ ఫెసిలిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు చూస్తున్నారు కదండి, ఎలక్ట్రిక్ పోల్స్ ఇవి, కరెంట్ లైన్స్, అలాగే బోర్ కూడా ఉంది మనకి. అదిగోండి అక్కడే బోర్ ఉంది, మీకు కనిపిస్తుంది కదా, చేయి చూపించింది. బోర్ ఫెసిలిటీ ఉంది, కరెంట్ ఫెసిలిటీ ఉంది. ఊరికి పక్కనే ఊరు కనెక్టివిటీ కూడా ఉంది. ఎలాంటి పనికైనా సరే మనుషులు దొరుకుతారు. చదరంగా ఉన్న బిట్టు 2 ఎకరాల బిట్ అండి, చాలా బాగుంది. మీకు ట్రాన్స్ఫారం కూడా చూడండి అక్కడ. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కరెంట్ కానీ, బోర్ కానీ, వాటర్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనుషులకు కూడా మీరు చూస్తున్నారు కదా, ఊరి నుంచి పని వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు అటు ఇటు. సో మీకు ఫామ్ హౌస్గా కూడా పనికొస్తుంది, ఇన్వెస్ట్మెంట్గా కూడా బెస్ట్ ఆపర్చునిటీ అండి. 2 ఎకరాలు బిట్టండి. ఇంకా ప్రైస్ డీటెయిల్స్కి వస్తే ఎకరం 65 లక్షలు చెప్తున్నారండి. స్లైట్ నెగోషియబుల్, ఎక్కువ తగ్గరు. ఎందుకంటే ఈ ఊరిలో తార్ రోడ్డు ఫేసింగ్ ₹1 కోటి వరకు జరిగిందండి. తార్ రోడ్డు బిట్టు ఇది మనకి తార్ రోడ్డే, కానీ పాత తార్ రోడ్డు ఇది. పాత తార్ రోడ్డు, పాడైపోయిన రోడ్డు ఇది. తార్ రోడ్డు వేసి ఆల్రెడీ పాడైపోయింది. 2 ఎకరాల బిట్టు తక్కువ రేటుకి వస్తుంది, 65 లక్షలకి. కావాల్సిన డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి. టైంపాస్కి కాల్ చేయొద్దండి. ప్రాపర్టీ వీడియో చూసి చివరి వరకు మీకు ప్రాపర్టీ నచ్చి తీసుకోవాలనుకుంటేనే మాకు కాల్ చేయండి, మేము విజిటింగ్ అరేంజ్ చేస్తాం. అలాగే సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి, గమనించగలరు. అలాగే మనకి కమిషన్ కూడా 1% కమిషన్ అండి, అది కూడా గమనించగలరు. మీరు మా ప్రాపర్టీ నచ్చి సైట్ విజిట్ బుక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని మంచి ప్రాపర్టీస్, బెస్ట్ ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తామండి. ఇదే విధంగా మంచి బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.